భారతదేశంలోని పురాతన జ్ఞాన కథలు, సనాతన ధర్మం నుండి ఒక మధురమైన కథను మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథలలో ఒకదాన్ని వినబోతున్నాము. ఇది బీర్బల్ యొక్క మధురమైన సమాధానాన్ని చూపుతుంది. మా కథ ప్రారంభం అవుతుంది. బీర్బల్ గాడిద. ఒకరోజు ఉదయాన అక్బర్ ఎప్పటిలాగానే సభకొచ్చాడు. వచ్చి రాగానే అతను చాలా కోపంగా, సభాసదులారా, ఒకడు నా మీసం పట్టి లాగాడు. అలా చేసిన వాడికి ఎలాంటి శిక్ష విధించాలంటారు అని అడిగాడు. అక్బర్ మొహంలో ఉన్న కోపాన్ని చూసి అక్కడ ఉన్నవాళ్లంతా భయపడ్డారు. వారిలో వారు, అక్బర్ మీసాన్ని లాగ్గలిగేంత ధైర్యం ఎవరికుంది అని గుసగుసలు మొదలుపెట్టారు. ఆ సమయానికి బీర్బల్ ఇంకా సభలోకి రాలేదు. అక్బర్ ప్రశ్న వేసి 15 నిమిషాలవుతుంది. కాని ఎవరూ అతనికి సమాధానం చెప్పలేదు. ఇక ఉండలేక అక్బర్ కల్పించుకుని తన కోశాధికారితో, ఏమయ్యా రషీద్ ఖాన్, ఇతరులను ఇరికించడంలో నువ్వు దిట్ట కదా, చెప్పు, నా మీసం పట్టుకుని లాగినవాడికి ఏ శిక్ష వేయాలి అని అడిగాడు. ఆ మాటలు వినగానే రషీద్ ఖాన్ ఏం చెప్తే ఏమవుతుందో అని ఆలోచనలో పడి నెమ్మదిగా తన కుర్చీలో నుండి లేచి, జహాపన, మీ మీసం పట్టుకుని లాగడానికి వాడికి ఎన్ని గుండెలుండాలి, అందుకే వాడి గుండెని బయటికి తీయాలి అని చెప్పాడు. అది విని అక్బర్, ఓహో, మీరలా చేయమంటారా, సరే అని అక్కడ ఉన్న హాస్యకారులకు పెద్దయిన సోమశాస్త్రిని పిలిచి, ఏమయ్యా సోమశాస్త్రి, నువ్వతనికి ఏ శిక్ష వేయమంటావు అని అడిగాడు. దానికి బిక్కుబిక్కుమంటూ తన కుర్చీ నుండి లేచిన సోమశాస్త్రి, ప్రభూ, అది మరీ అని కాసేపు నీళ్లు నమిలి, గుర్తొచ్చింది జహాపన, మీ మీసం పీకిన వాడిని దెబ్బ తగలకుండా 100 కొరడా దెబ్బలు కొట్టాలి అన్నాడు. అది విన్న అక్బర్, దెబ్బలు తగలకుండా కొట్టడమేంటయ్యా, అసలు నిన్నడిగాను చూడు, నాకు బుద్ధిలేదు, కూర్చో అని అతని పక్కనే కూర్చున్న సైనికాధికారి సొహైల్ ఖాన్ని పిలిచి, ఏవయ్యా సొహైల్ ఖాన్, నువ్వు చెప్పు, అతడికి ఏ శిక్ష వేయాలి అన్నాడు. అప్పుడు అతను కూడా తన కుర్చీలో నుండి లేచి, హుజూర్, మీ మీసం లాగినవాడిని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీయాలి, జహాపన, అప్పుడే ఇలాంటి సాహసం ఇంకెవరూ చెయ్యరు అని చెప్పాడు. ఆ విధంగా సభలో ఉన్న అందరినీ ఒక్కొక్కరినీ పిలిచి అక్బర్ అడుగుతున్నాడు. అందరూ ఇంచుమించు ఒకే రకమైన సమాధానం చెబుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని లేదా ఉరితీయాలని. ఇలా సాగుతుండగా బీర్బల్ సభలోకొచ్చాడు. అతను రాగానే సభలో జరిగే గందరగోళాన్ని చూసి తన మనసులో, అయితే ఈరోజు కూడా మా రాజుగారు ఏదో వింతైన ప్రశ్నే వేసుంటారు, అందుకే అందరూ ఇలా అయోమయంగా ఉన్నారు అనుకున్నాడు. బీర్బల్ని చూసిన అక్బర్, రావయ్యా బీర్బల్, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు. ఆ మాటలు వినగానే బీర్బల్కి తన మనసులో అనుకున్నది నిజమే అనిపించింది. అతను సరాసరి అక్బర్ ఎదురుగా నిలబడి, చెప్పండి జహాపన, నాకోసం మీరు ఎదురు చూడటానికి గల కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు అక్బర్ కోపంగా, బీర్బల్, నిన్న రాత్రి ఒకడు నా మీసాన్ని లాగాడు. వాడికి ఏ శిక్ష వేయాలి అని అడిగితే కొందరు కఠినంగా శిక్షించాలి అంటున్నారు, కొందరు ఉరి తీయమంటున్నారు, ఇంకొందరు అతని చేతులు నరికేయమంటున్నారు. మీరు నా ముఖ్య సలహాదారులు కదా, మీరు చెప్పండి, నా మీసాన్ని పట్టుకుని లాగిన వాడికి ఏ శిక్ష వెయ్యాలో అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే బీర్బల్కి ఇందులో ఏదో తిరకాసు ఉంది అని అర్థమైంది. దానితో అతను కాసేపు ఆలోచించి, జహాపన, నన్నడిగితే నా వరకు మీ మీసం పట్టుకుని లాగిన వాడికి ఎలాంటి శిక్ష వెయ్యొద్దు, పోగా అతనికి బహుమతులివ్వాలి. ఎలాంటివి బహుమతులంటే మిఠాయిలు, ముద్దులు లాంటి బహుమతులివ్వాలి అని చెప్పాడు. ఆ సమాధానం వినగానే సభలో ఉన్నవారంతా, ఇదేంటి, బీర్బల్ వాడికి బహుమతులివ్వమంటున్నాడు, బీర్బల్ మతేమైనా పోయిందా అని అనుకున్నారు. అప్పుడు అక్బర్ కోపంతో, ఏమిటి బీర్బల్, నీకేమైనా పిచ్చి పట్టిందా, నా ముఖ్య సలహాదారువి, మంచి సలహా ఇస్తావని అడిగితే నా మీసం పట్టుకుని లాగిన వాడికి బహుమతులివ్వమంటావా, నీకు మతుండే మాట్లాడుతున్నావా, ఇదేనా నీకు నీ రాజు మీద ఉన్న రాజభక్తి అని అరిచాడు. అక్బర్ కోపంతో అన్నప్పటికీ బీర్బల్ కొంచెం కూడా బెదరకుండా, హుజూర్, మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి, నేను చెప్పిన దానికి నా దగ్గర సరైన వివరణుంది, అది వినండి, తర్వాత కోప్పడండి, అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు.
బీర్బల్ చెప్పింది విన్న అక్బర్, ఆ విషయం నాకు కూడా తెలుసు కాని నువ్వు నీ వివరణ చెప్పు అన్నాడు. అప్పుడు బీర్బల్, రాజా, రాత్రి సమయంలో మన కోటకు ఉన్న కాపలాని దాటుకొని మీ గదికి రావడం ఎవరివల్లా కాని పని. అలా చేయగలిగేది మన కోటలో ఉండేవారు మాత్రమే. ఇకపోతే మీ మీసాన్ని పట్టుకుని లాగాలంటే అతడు మీ మీసం దగ్గరకొచ్చే చనువున్నవాడై ఉండాలి. మీ మీసం పట్టుకుని లాగిన తర్వాత కూడా మీరు వాణ్ణి శిక్షించకుండా తీరిగ్గా మా దగ్గరకొచ్చి అతనికి శిక్ష ఏం వెయ్యాలి అని అడుగుతున్నారంటే అతను ఖచ్చితంగా మీకు చాలా ఇష్టమైనవాడై ఉండాలి. ఈ అర్హతలన్నీ మన రాజ్యంలో మీ మనవడికి తప్ప ఇంకెవ్వరికీ లేవు. నా ఊహ సరైందే అయితే ఆ పని చేసింది బహుశా మీ మనవడయ్యుండాలి. అతడికి బహుమతులు కాకుండా ఇంకేమిస్తాం అన్నాడు. బీర్బల్ చెప్పిన వివరణ విన్న అక్బర్ ఒక్కసారిగా నవ్వి, నిజమేనయ్యా, బీర్బల్, నా మీసాన్ని లాగింది నా మనవడే అని రాత్రి జరిగిన విషయాన్ని వివరించాడు. అది విని సభలో ఉన్న అందరూ నవ్వారు. అక్బర్ బీర్బల్ తెలివిని మెచ్చుకొని అతనికి బహుమతినిచ్చాడు. తర్వాత తన మందిరానికి వెళ్లి అక్బర్ జరిగిన విషయాన్ని బేగంకి చెప్పాడు. ఆమె కూడా నవ్వుకుంది. తర్వాత ఒకరోజు అక్బర్ తన ఇద్దరు కొడుకులను అలాగే బీర్బల్ని తీసుకొని చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాడు. చెరువు దగ్గరకు వెళ్లిన తరువాత అక్బర్ మరియు అతని కుమారులు అందులో స్నానం చేయడానికి తమ ఒంటిమీద ఉన్న బట్టలను విప్పి వాటిని జాగ్రత్తగా చూసుకోమని బీర్బల్కిచ్చారు. ఆ చెరువు గట్టు మీద తడిగా ఉండడంతో బీర్బల్ తనకిచ్చిన బట్టలను ఏం చేయాలో తెలియక అక్బర్ బట్టలను మడతపెట్టి తన నెత్తిమీద పెట్టుకున్నాడు. అక్బర్ ఇద్దరు కొడుకులు ఇచ్చిన బట్టలను చెరువు భుజం మీద వేసుకున్నాడు. బీర్బల్కి బట్టలిచ్చి వాళ్ళు చెరువులో దిగి స్నానం చేస్తున్నారు. ఇంతలో అక్బర్ కొడుకుల్లో ఒకడు బీర్బల్ని చూశాడు. అతడికి బీర్బల్ తమ బట్టలను పట్టుకున్న విధానం చూసి నవ్వొచ్చింది. అప్పుడు అతను అక్బర్తో, అబ్బాజీ, ఒకసారి బీర్బల్ బాబాయిని చూడండి, మన బట్టలను ఎలా కష్టపడుతూ పట్టుకున్నాడో అన్నాడు. ఆ మాటలు విని అక్బర్ బీర్బల్ వైపుకు తిరిగి చూశాడు. బీర్బల్ బట్టలు పట్టుకున్న విధానం చూసి అక్బరికి కూడా నవ్వొచ్చింది. అప్పుడు అతనికి బీర్బల్ని వెటకారం చేయాలనిపించి, బచ్చో, ఇప్పుడు చూడండి, నేను మీ బీర్బల్ బాబాయిని ఎలా ఆటపట్టిస్తానో అని బీర్బల్ని పిలిచాడు. అక్బర్ పిలుపు విన్న బీర్బల్, చెప్పండి జహాపనా, ఏమిటి అని అరిచాడు. అప్పుడు అక్బర్ నవ్వుతూ, బీర్బల్, నాకిప్పుడు నిన్ను చూస్తుంటే చాకలివాడి దగ్గరుండే గాడిదని చూసినట్లనిపిస్తుంది. గాడిద ఎలా అయితే బట్టలు మోస్తుందో నువ్వు కూడా అలాగే మా బట్టలు మోస్తున్నావు అన్నాడు. అది విన్న బీర్బల్ ఏమీ అనకుండా సులభంగా, అవును జహాపనా, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. నేను ఒక గాడిద కాదు, 3 గాడిదల బట్టలు మోస్తున్నాను అన్నాడు. బీర్బల్ చెప్పిన సమాధానం విని అక్బర్ కొడుకులు నవ్వడం మొదలుపెట్టారు. దానితో అక్బర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందులో ఒకడు, చూశావా భయ్యా, అబ్బాజీ బాబాయిని ఆటపట్టిస్తా అన్నారు, కాని బాబాయ్ మన అబ్బాజీని, అతనితో కలిపి మనల్ని కూడా ఆటపట్టించారు అన్నాడు. అది విన్న అక్బర్ నవ్వి, చూడండి బేటా, ఇందుకే నాకు మీ బీర్బల్ బాబాయ్ అంటే ఇష్టం. అతడిపై రాళ్లు వేయాలని చూస్తే వాటితో ఇల్లు కట్టేసుకుంటాడు. అందుకే గత 30 సంవత్సరాలుగా నాతోనే ఉన్నాడు. అంతటి తెలివి అందరికీ ఉండదు అని చెప్పి స్నానం ముగించుకుని వచ్చి బట్టలు వేసుకున్నాడు. తర్వాత అందరూ తిరిగి కోటకు వెళ్ళిపోయారు. ఈ కథ మనకు నేర్పుతుంది, డబ్బు కోసం మనుషులు ఎంతటి పనైనా చేస్తారు. మీరు మరిన్ని ఆసక్తికరమైన కథలు వింటాలంటే స్టోరీ వేవ్స్ యాప్ను అప్పుల్ స్టోర్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్తేజకరమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరిన్ని కథల గురించి తెలుసుకోవడానికి మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైపై స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు మా కథను వీక్షించినందుకు ధన్యవాదాలు.